జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హలో అమ్మా, నేను ఇక్కడే ఉన్నాను. సరే సరే ఫోన్ ఎక్కడుంచి కౌసల్య? అది మా పిన్ని ఫోన్ చేసిందండి. ఈరోజు ఇక్కడ ఫంక్షన్ కి రమ్మని కబురు పెట్టాం కదా, ఏదో పని పడింది, రావట్లేదని ఫోన్ చేసింది. పని పడితే ఎవరు మాత్రం ఏం చేస్తారులే కౌసల్య, చూద్దాం. ఎవరితోనూ అంత టెన్షన్ గా మాట్లాడి వాళ్ళ పిన్ని ఫోన్ చేసిందంటుందేంటి? పిన్నితో అయితే అంత టెన్షన్ గా ఎందుకు మాట్లాడతారు? బాబు, పూజ మొదలెడదామండి. వైదేహి రావాలండి. వస్తుంది బాబు, ముహూర్తం దాటిపోతుంది, పదండి. ఓం అధైతం విష్ణవే చరణర్వతి యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతత ప్రతిష్టతి సోచ్యత హోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయ స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై ధీమహి. అమ్మా, ఇలా దొంగచాటుగా అమ్మాని పిలాల్సి వస్తుందేంటమ్మా? మరి నేనెందుకమ్మా శిక్షలు అనుభవించాలి? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానహం అశ్వపూర్వామృతమద్యామస్తినాద ప్రబోధినీం శ్రియం దేవేమపక్వయే సీర్మా దేవే చుషుతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాద్రాం చలంతే వృప్తాం దస్మయంతేం. పరాయి వ్యక్తి పక్కన భార్యగా ఒక్క క్షణం నుంచి అవడమే ఎంత కష్టంగా ఉంది. భార్యగా కొనసాగించడం అంటే ఎంత నరకంగా ఉంటుందో. ఇంతకీ చంచల వైద్యం ఏం చేసింది? నువ్వు శంకుస్థాపన చేయడం లేదురా, నీ భార్యకి సమాధి కడుతున్నావు. నువ్వు శంకుస్థాపన చేసే చోటే నీ భార్యని పాతిపెట్టా. నేను బ్రతికొస్తానని ఊహించలేదు కదూ. దశరథ రామయ్య నాశనం చూడకుండా నేనెలా చూస్తానే? నిన్ను పాతి పెడితే దశరథ రామయ్య ఎలా నాశనమవుతాడు అనుకుంటున్నావా? అచ్చం నీలాగే ఉండే అమ్మాయిని చూసా.
నిన్ను ఇక్కడ పాతిపెట్టి నీలా ఉన్న తనని నీ మొగుడి పక్కన పెడతా. తర్వాత నాకిష్టం వచ్చినట్టు ఆటలు ఆడిస్తా. భగవంతుడా, భర్త, అమ్మ, అత్త అందరూ దగ్గరే సంతోషంగా ఉండే సమయంలో మళ్ళీ దూరం చేస్తున్నావేంటి? ఎలాగైనా నన్ను కాపాడు. చంచల కుతంత్రాలకి నా కుటుంబం బలి కాకుండా చూడు. ఇంత బాధలోనూ నీకొక గుడ్ న్యూస్ చెప్పనా? హ, ఎక్కడైతే శంకుస్థాపన చేస్తున్నారో నిన్ను అక్కడే పాతేస్తున్నా. అంటే నువ్వు బ్రతికుండగానే నీ భర్తే నీకు సమాధి కట్టబోతున్నాడు. వైశాలిని వైదేహి అని నమ్మడానికి ఇదేనే ఆధారం. రేయ్, మూసైన్రా. మరణమే, మరణమే, ఇది మరణమే, 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 మరణమే ఇది. జై మాతాజీ జై. బాబు దేవాంశ్, విజయవంతంగా భూమి పూజ పూర్తయింది. ఆగమ్మా, వైదేహి. సరే, శివార్పణం, అంతా శివార్పణం, అంతా శివార్పణం.
నువ్వా నువ్వా నేనే గుర్తుపట్టేసావా అత్త? నా విషయం ఈ పాటికే పెద్దనాన్న వాళ్ళతో చెప్పుండాల్సిందే. వాళ్ళు నన్నేదో చేసుండేవారు. నువ్వు బ్రతికిపోయి ఉండేదానివి, కానీ మర్చిపోయి మళ్ళీ నా చేతిలో చావడానికి వచ్చావు. అంజీ, అనాథాశ్రమం పెట్టే బదులు వికలాంగుల ఆశ్రమం పెట్టుంటే బాగుండేది. నువ్వు మీ పెద్దయ్య గారు జీవితాంతం అక్కడే ఉండేవాళ్ళు. చిలకకి చెప్పినట్టు చెప్పాను, విన్నారా? వినలేదు. ఆ కాకి అడ్డొచ్చినప్పుడే పెళ్లికి వెళ్ళిపోదామని చెప్పాను. ఇప్పుడు చూడరా, బంగారం లాంటి నా మనవరాల్ని దేవుడు తీసుకెళ్లిపోయాడు. ఏం చేస్తాం అత్తయ్య, మన తలరా తల రాసి పెట్టుంది. వైదేహి అమ్మా అమ్మా అని అమ్మ కోసమే ఆరాటపడింది. ఇప్పుడు అమ్మ ప్రాణాలకి తన ప్రాణాలు అడ్డు పెట్టింది. కానీ నేను నా వైదేహి ప్రాణాలు కాపాడుకోలేకపోయానమ్మా. కళ్ల ముందే వాడెవడో ప్రాణాలు తీస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. కాలు ఇరుక్కుపోయిందమ్మా, కదల్లేని స్థితిలో ఉండిపోయాను. లేదంటే వైదేహికి ఏం కాకుండా కాపాడుకుని ఉండేవాణ్ణి. వీడేనా? ఉండు. వీడా? ఎందుకు చేశారా? నాకేం తెలీదు, నేనేం చేయలేదు. చెప్పత్తయ్య, వీడేనా? అత్తయ్య, గుర్తుపట్టేసేలా ఉంది. ఎందుకు అనవసరంగా వచ్చావురా అంటే విన్నాడు కాదు, వీడు నా కొంపు ముంచడానికే వచ్చాడు. చెప్పరా, నిజం చెప్పు. చెప్పు. నిజంగా నాకేం తెలియదు దేవాంశ్. ఎందుకురా? ఎందుకు చేసావు? నేను నమ్ము దేవాంశ్, నిజంగా నాకేం తెలీదు.
అత్తయ్య రండి. వీడేనా వీడేనా చెప్పండి. అత్తయ్య నేను కాదని చెప్పండి అత్తయ్య. దేవర్షి నాకేం తెలియదు దేవర్షి, నిజంగా నమ్ము, నాకేం తెలియదు. ఎందుకురా ఎందుకింత పనిచేసావు? ఏదైనా ఉంటే నా మీద చూపించాలి. వైదేహి ఏం చేసిందిరా? దేవర్షి ఎందుకురా నా వైదేహి ప్రాణాలు తీసావు? నాకేం తెలియదు. ఎన్ని రోజులు నువ్వు మా ఇంటి దగ్గర లేవు. నువ్వు వచ్చిన రోజే ఇలా జరిగింది. మొదటి నుంచి నా కొడుకు మీద ఏడుపేరా నీకు? ఇప్పుడు నువ్వు తప్ప నా కొడుక్కి నా కుటుంబానికి శత్రువులు ఎవరూ లేరు. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలెనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమని, ఉసిరేసింది మౌనమే, ఒంటరినై మిగిలానే. కనబడవా కనబడవా కన్నీరై మిగిలడతావా, చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకే నడతావా. కనబడవా కనబడవా శిథిలం చేసి పోతావా, గుండెను కోసే కథ నువ్వై కడదాకా వస్తావా. నాన్న వైదేహి వైదేహి నాన్న వైదేహి వైదేహి అక్కడ కూర్చుందన్నా. లేదు నాన్న, వైదేహి మనకి దూరమై 10 రోజులైంది. కాని ప్రతిరోజు నువ్వు వైదేహితో మాట్లాడుతూనే ఉన్నావు. అది నీ భ్రమ నాన్న. భ్రమ కాదు, వైదేహి అక్కడే ఉంది. అదిగో ఒకసారి చూడండి. దేవాంశ్ అదంతా భ్రమే భ్రమే. నీ కళ్ళ ముందే నీ చేతిలోనే ప్రాణాలు విడిచిపెట్టి తిరిగి మళ్ళీ ఎలా వస్తుందనుకుంటున్నావు? అది నీ భ్రమ. నమ్మకం లేకపోతే ఇలా రా రా. చూడు, సరిగ్గా చూడు చూడు చూడు, మనసు పెట్టి చూడు. వైదేహి ఇందాక ఇక్కడే ఉందమ్మా. దేవాంశ్ వైదేహి ఎక్కడికి వెళ్ళిపోయింది? వైదేహి వైదేహి దేవాంశ్ నాన్న వైదేహి ఇక్కడే ఇందాక నుంచి ఇక్కడే ఉంది.
వెళ్ళిపోతానమ్మా. ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతా. మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావురా? ఏ పరిస్థితుల్లో నిన్ను వదిలి ఎలా మేము ఉండగలవురా? నువ్వెక్కడికి వెళ్ళొద్దు. అమ్మా, ఇక్కడే ఉండి ఏం చేయాలమ్మా? నేను పిచ్చివాళ్లాగా మారి మిమ్మల్ని ఏడిపించడానికా? కనీసం చోటన్నా మారితే వైదేహిని మర్చిపోతావా? మర్చిపోనమ్మా. అక్కడికి వెళ్తే ఇక్కడ జరిగిందంతా ఒక జ్ఞాపకంగా ఉంటుంది. అదే ఇక్కడే ఉంటే తనతో కలిసి తిరిగిన ప్రతి చోటు, ఈ ఇంట్లో అణువణువు తను లేదన్న సంగతి గుర్తు చేస్తూనే ఉంటాయి. లేదన్న బాధతో బ్రతకడం కన్నా జ్ఞాపకాల్లో ఉన్న తనతో బ్రతకడం హాయిగా ఉంటుంది. నేను వెళ్తానమ్మా. లేదురా, నువ్వెంత చెప్పినా ఈ పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా వదలలేవు. వెళ్ళని కౌసల్య. మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? లేదు కౌసల్య, ఎవరు నువ్వు? ఏంటి? నేను ఎవరా? అలాగే ఉన్నాను కదండి. మరి ఎవరైనా అడుగుతున్నారేంటంటే, నేనండి మీ వైదేహిని, మీ భార్యని. ఆగమ్మా, ఇప్పటికే మా మనవరాలు దూరమై పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. నువ్వెవరో ఏంటో నా మనవరాలి ఆత్మకి శాంతి కలగకుండా చెయ్యొద్దు. అయ్యో అయ్యో అమ్మమ్మ, నేను మీ వైదేహినే. మీరందరూ అనుకున్నట్టు నేను చనిపోవాల్సిందే. కానీ అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాను. పది రోజులు రాలేకపోయినంత మాత్రాన చనిపోయాననుకుంటారేంటమ్మమ్మా? అందరూ ఏదో పొరపాటు పడ్డారు. అయినా మీకేమైంది? ఏమండి ఏమండి, నేను చనిపోయానంటే మీరెలా నమ్మారు? చెప్పండి, మీరెలా నమ్మారు? నేను మీ వైదేహి. వదులు.
నువ్వు నా వైదేహివి కాదు. నా వైదేహి నా చేతుల్లో ప్రాణాలు కోల్పోయింది. కళ్ళ ముందే ప్రాణాలు తీస్తున్నా కాపాడుకోలేక నా చేతులతోనే తన చితికి నిప్పంటించి కాల్చి బూడిద చేసుకున్న దౌర్భాగ్యుణ్ణి నా వైదేహి ఇక లేదు. వైదేహిలా ఉన్నావు కదా అని నువ్వు నా వైదేహివి కాదు. అడుగుతున్నారు కదా, చెప్పకుండా నామకం చూస్తావేంటి? మీరు వెళ్ళమంటే వెళ్ళానని చెప్తుందేమో అత్తయ్య. చెప్పినా చెప్తుంది. నా కోడలైతే చెప్పకుండా ఒక్క అడుగు కూడా బయట పెట్టదు. అసలు ఇన్ని మాట్లాడుతున్నావు. వైదేహి ఎలా చనిపోయిందో తెలుసా? ఎవడో తన కన్న తల్లిని చంపబోతే ఆ చావుకి తను ఎదురెళ్ళింది. తను మా అత్త కూతురు కాబట్టే మా అత్త ప్రాణాలు, తన తల్లి ప్రాణాలు పోతుంటే తన ప్రాణాలు త్యాగం చేసి మరీ కాపాడుకుంది. కన్న కూతురు కాబట్టే కాపాడుకుంది. అదే నువ్వైతే ఆ కత్తిపోటుకి అడ్డం వెళ్లేదానివా? అక్కడ ఎవరున్నా మా అత్తయ్యని కాపాడేవాళ్లు కాదు. అమ్మ ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాలు అడ్డం పెట్టిందా? అంటే చంచల చెడ్డదైనా తను మాత్రం మంచిదే అన్నమాట. ఇదొక్కటి చాలు. తను మా అత్త కూతురే అని నమ్మ. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళానో చెప్పకపోవడం వల్లే కదా నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారు. చెప్పేస్తే అమ్మా అమ్మా అని పిలవలేక నువ్వు ఎంత నరకం అనుభవిస్తున్నావో, నీతో ఆ పిలుపుకి నోచుకోలేక నీకన్నా లక్ష రెట్లు నరకం అనుభవిస్తున్నాను. చెప్పడం ఎంతసేపు, ఒక్క నిమిషం పని. కానీ చెప్తే ఇన్నేళ్లుగా అత్తయ్య తన కడుపులో దాచుకున్న నిజం బయటపడిపోతుంది. ఇంటి పరువు మొత్తం పోతుంది. కుటుంబం ముందు, సమాజం ముందు అత్తయ్య దోషిలా తలదించుకొని నిలబడాల్సి వస్తుంది. ఆ ఇంటి కోడలిగా గౌరవ మర్యాదలు కాపాడాల్సిన నేనే పరువు మొత్తం తీయాల్సి వస్తుంది. అందుకే ఇక్కడికి వెళ్ళావంటే ఏమి చెప్పలేకపోయా. ఇప్పటికీ చెప్పకూడదు కూడా. అలాగని వేరే ఏం చెప్పినా నేనే వైద్యని అంటే నమ్మడం లేదు. ఏం చేయాలి? మీరు శంఖస్థాపన చేసిన చోటే కొయ్యి తీసి నన్ను పూడ్చిపెట్టింది. ఈ కథ ఇంకా బాగుంది. సూపర్. నిన్ను పెట్టెలో పెట్టి నేలలో పాతి పెడితే నువ్వెలా బయటికొచ్చావు? కళ్ల ముందే కాలి బూడిదైపోయిందని చెప్తుంటే ఇంకా బతికే ఉంది, మార్చాలని చూసింది అంటావేంటి? చంచల బతికే ఉంది కదా, అది కూడా నమ్మడం లేదేంటి? అవునులే, కళ్ళెదురుగా బతికున్న నేను కనిపిస్తేనే నమ్మడం లేదు. కళ్ళ ముందు కాలిపోయిన చంచల బతికుందంటే ఎలా నమ్ముతారు? ఎక్కడున్నా పట్టుకు తీసుకొచ్చి వాళ్ల ముందు నిలబెడితే కాని నమ్మరు. అవును, ఇప్పుడు ఇదొక్కటే దారి. ముందు చంచల ఎక్కడుందో పట్టుకోవాలి. తీసుకెళ్లి అందరి ముందు నిలబెట్టి నేనే వైదేహిని అని, ఇదంతా చేయించింది తనేనని చంచల నోటితోనే చెప్పేలా చేయాలి. లేదంటే ఇప్పటికీ నేను వైదేహినని నిరూపించుకోలేను. నా జీవితాన్ని నేను కోల్పోయినట్టు. ఒకసారి చంచలింటికి వెళ్ళి చూస్తే
షాక్కి గురై మతి కోల్పోయింది. తల్లి కోసం కూతురు ప్రాణాలు వదిలితే తన కూతురు కోసం తల్లి జీవోత్సవంలా మారిపోయింది. అది తల్లి కూతుళ్ల బంధం అంటే. నీ స్వార్థం కోసం ఆ తల్లి కూతుళ్ల బంధాన్ని అబద్ధమని చెప్పొద్దు. నేనే వైదేహినని చెప్పడానికి నేనున్నా, కానీ ఈ సాక్ష్యం సరిపోవడం లేదు. ఇంకా ఏదేదో చెప్తున్నారు. ఆ అమ్మాయి మంచిదై ఉండొచ్చు. అమ్మ ప్రాణాలు కాపాడాలనుకొని పొరపాటున తన ప్రాణాలు పోయిండొచ్చు. అంత మాత్రాన తన కూతురవుతుందా? నేను చెప్తున్నాను కదా, నేనే వైదేహిని. మంచిగా చెప్తే అర్థం కావడం లేదు. నా వైదేహి నాతోనే ఉంది. నా కళ్ళ ముందే ప్రాణాలు పోగొట్టుకుంది. ఎవ్వరూ మార్చలేదు. అది సరే, నువ్వే వైదేహి అంటున్నావు కదా. అయితే తన పుట్టినరోజుకి నేనొక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చాను. నువ్వే వైదేహివైతే అది నీ దగ్గరే ఉండాలి కదా. ఏది చూపించు. లేదు కదా, ఎందుకంటే అది నా దగ్గరుంది. వైదేహి చనిపోతూ తన గుర్తుగా నా దగ్గరే ఉంచుకోమని ఇచ్చింది. అది నా దగ్గరే ఉంది. నన్ను గోతులో పోడ్చే ముందు నా దగ్గర నుంచి ఎవరు లాక్కున్నారు. చాలు చాలు. అబద్ధానికి కూడా ఒక హద్దుండాలి. ఏమండి, నేను చెప్పేది పూర్తిగా వినండి. నేను వినను. ఇంతవరకు సహించాను. ఇంక నా వల్ల కాదు. ఇంకొక్క క్షణం ఇక్కడే ఉన్నా మళ్ళీ వైదేహి పేరు నీ నోట్లోంచొచ్చినా ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.